నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ కు తన పేరును తొలగించడంపై మాజీ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ అజరుద్దీన్ అసహనం. కావాలని రాజకీయం చేస్తున్నారని ఆరోపణలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో 6 టన్ను గంజాయి స్వాధీనం. బెడిసికొట్టిన పుష్ప తరహా స్మగ్లింగ్. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు మరియు అధికారులు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే ఏకైక పార్టీ బీజేపీ. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఉద్ఘాటన. అత్యంత వైభవంగా శ్రీ బావిగి భద్రేశ్వర జాతర బ్రహ్మోత్సవాలు. వేడుకలకు హాజరైన పలువురు రాజకీయ ప్రముఖులు. విజయవాడలో పలు సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన. అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ కేసినేని శివనాథ్ మరియు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం. బొమ్మల వస్తువుల దుకాణం దగ్ధం. ఉత్కంఠంగా కాకినాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు. బార్ అసోసియేషన్ అధ్యక్షుల బరిలో ఏలూరు సుబ్రహ్మణ్యం, ప్రసన్న కుమార్. మంత్రి నారాయణ గుజరాత్ పర్యటన. జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను సందర్శించిన మంత్రి నారాయణ బృందం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. సినీ సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు గోపీచంద్ మల్లినేని మరియు నటుడు అశ్విన్ బాబు. చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్ కు తన పేరును తొలగించడంపై మాజీ ఇండియన్ క్రికెటర్ అజరుద్దీన్ అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. అజరుద్దీన్ పేరును ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ నుంచి తొలగించాలంటూ అంబుడ్స్మెన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించిన నేపథ్యంలో అజరుద్దీన్ బంజారాహిల్స్ లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను 10 ఏళ్ల పాటు ఇండియన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా, 19 ఏళ్లు క్రికెటర్ గా తాను దేశ క్రికెట్ జట్టుకు సేవలు అందించానని, అలాంటి తన పేరుపై ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్ కు అజరుద్దీన్ స్టాండ్ గా పేరు పెట్టుకున్నారని, దానిపై కొంతమంది కావాలని రాజకీయం చేసి లార్డ్స్ క్రికెట్ క్లబ్ తో కోర్టులో పిటిషన్ వేయించారని అన్నారు. Sir, actually today is a very regretful and sad day for me that I have to talk about myself for this controversy which has erupted yesterday. I think the decision of the ombudsman, I think, has gone against me because of the stand which is named after him. I think it's very befitting for a person like me to have a stand like that. You know, it is done with the Apex Council in full play, and I think it's not my sole decision. It is the Apex Council decision, and I think I really feel that I'm Azaruddin. Whatever Azaruddin is today is because of the people. The people of India has made Muhammad Azaruddin. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో 6 టన్ను గంజాయి తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్నట్టు పక్కా సమాచారంతో పోలీసులు నేషనల్ హైవే 365 BBలో అశ్వరావుపేట సరిహద్దు సమీపంలో తనిఖీలు చేపట్టారు. MP 09HH8811 నెంబర్ గల లారీలో విజయనగరం నుంచి మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వా ప్రాంతానికి నిషేధిత గంజాయిని తరలిస్తున్న లారీని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. లారీకి వివిధ భాగాల్లో రహస్య అర్థాలు అమర్చి వాటిలో పెద్ద మొత్తంలో 216 గంజాయి ప్యాకెట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2,31,87,000 రూపాయల విలువ గల 463.740 కేజీల గంజాయిని రవాణా చేసిన లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు అశ్వరావుపేట ఎస్ఐ గారికి ఒక పొద్దున 7 గంటల సమయంలో ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు మధ్యప్రదేశ్ సంబంధించిన ఒక లారీలో విజయనగరం ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్కి గంజాయి రవాణా చేస్తూ అశ్వరావుపేట మీదుగా మధ్యప్రదేశ్ వెళ్తారనే సమాచారం మేరకు మంచి విట్నెస్లను తీసుకొని క్రూజ్ టీమ్ సమక్షంలో మన పేపర్ బోర్డు ఆపోజిట్ ఏరియాలో వెయిట్ చేస్తుండగా
ఒక 11 గంటల సమయంలో మధ్యప్రదేశ్ సంబంధించిన MP 09HH8811 సంబంధించిన లారీ గంజాయితో వచ్చింది. అందులో ఒక 3 వ్యక్తుల్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఒక అతను డ్రైవర్గా ముఖేష్ ఉన్నారు, రాజేష్ అండ్ సాలగ్రామ్. వీళ్ళు 3 కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. వీళ్ళు 3 రాజేష్ అనే అతని యొక్క లారీ అది. తర్వాత ముఖేష్ కూడా ఒక చిన్న బండి ఉంటుంది, అతను కూడా డ్రైవర్గా పనిచేస్తాడు. సాలగ్రామ్ వీళ్ళిద్దరికి కూడా ఫ్రెండ్గా ఉంటాడు. ఈ ముఖేష్ అనే వ్యక్తికి ఠాకూర్ అనే వ్యక్తి ఫోన్లో పరిచయం అవుతాడు. పరిచయం అయిన తర్వాత శంకర్ సింగ్ అనే వ్యక్తి ద్వారా ఠాకూర్ పరిచయం అవుతాడు ఫోన్లో. ఠాకూర్ వీళ్ళకి ఒక డీల్ ఇస్తాడు, మేము మీకు ఒక 5 లక్షల రూపాయలు ఇస్తాం, ఇమీడియట్గా మీరు విజయనగరం నుంచి ఇక్కడికి మధ్యప్రదేశ్ తీసుకొచ్చి ఈ గంజాయిని మాకు సప్లై చేయాలి. మీకు అక్కడ సోమనాథ్ అనే వ్యక్తి, ఒరిస్సాకు సంబంధించిన సోమనాథ్ అనే వ్యక్తి దీన్ని సప్లై చేస్తారని చెప్పడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత సోమవారం ఉదయం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆమెకు అర్చకులు మరియు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కవిత స్వామివారికి పూజలు చేశారు. కవిత ఎంపీ పెద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, హరిప్రియ, చంద్రావతి తదితరులు ఉన్నారు. దర్శనం అనంతరం శ్రీ లక్ష్మి తాయారమ్మ అమ్మవారి ఆలయంలో ఆమెకు పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు హైదర్ నగర్ డివిజన్ ఆదిత్య నగర్ కమ్యూనిటీ హాల్లో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు వాణిపల్లి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు షార్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా మేధావులు, అడ్వకేట్స్, డాక్టర్స్, విద్యావంతులు, సాఫ్ట్వేర్ నిపుణులతో అంబేద్కర్ జీవిత చరిత్రపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ హాజరయ్యారు. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఒక నెల రోజులు ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకొని చాలా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ చాలా కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఒక మన భారతదేశం గర్వించదగ్గ ప్రతినిధి. వారిని ఓన్లీ ఒక కుల నాయకుడిగా చిత్రీకరించి వారిని ఒక కులానికి మాత్రమే ఒక దానికి కట్టుబడేటట్టుగా చేసేసి అసలు వారు చేసిన గొప్ప పనులేంటి, వారి ఏ గొప్ప పనిని కూడా ముందుకు ప్రజల్లోకి తీసుకుపోకుండా వారిని ఒక లిమిటెడ్ ఒక కుల నాయకుడిగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నము వివిధ పార్టీలు చేసి మేము మళ్ళీ వెళ్ళినప్పుడల్లా కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు విగ్రహానికి దండలేసేసి మాత్రమే గౌరవించుతున్నామని చెప్పేసి చెప్పడం మాత్రం జరుగుతుంది. దానికి పూర్తిగా విరుద్ధంగా ఒక భారత రాజ్యాంగాన్ని రచించి చైర్మన్గా ఉండి రచించి దాన్ని ఒక మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా చిత్రీకరించిన బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలు నెరవేరుతున్నాయని అంటే నిజంగానే అంబేద్కర్ గారికి గుర్తింపు మర్యాద వస్తుందంటే మోడీ గారి ప్రభుత్వం కిందనే. అంబేద్కర్ గారి ఓడగొట్టిన వాళ్లకు బహుమతులు, అవార్డులు, పద్మశ్రీలు ఇస్తున్నారు. అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వలేదు, ఏది అవార్డ్స్ ఇవ్వలేదు, ఇచ్చింది ఓన్లీ బీజేపీ పార్టీ. తాండూరు పట్టణంలో కొలువుదీరిన శ్రీ బావిగి భద్రేశ్వర జాతర బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో ప్రధాన ఘట్టమైన రథోత్సవ వేడుక శనివారం అర్ధరాత్రి ప్రారంభమై ప్రశాంతంగా ముగిసింది. ప్రతి ఏడాది చైత్ర మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలలో రథోత్సవం, లంకా దహన వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి. తాండూరుతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శనివారం రథోత్సవ వేడుక చూసేందుకు భారీగా భక్తులు హాజరయ్యారు. ఈ రథోత్సవ వేడుకలకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మరియు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, దేవాలయ
రెవెన్యూషన్ కమిటీ అధ్యక్షులు పటేల్ కిరణ్ కుమార్, ఈవో శేఖర్ గౌడ్ కలిసి స్వామివారికి ప్రత్యేక హారతిచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా రథోత్సవాన్ని భక్తులు తాళతో లాగి తిరిగి యథాస్థితికి తెచ్చారు. ఈ వేడుక అత్యంత వైభవంగా డప్పు వాయిద్యాలు, సాంప్రదాయ నృత్యాల మధ్య కన్నుల పండుగగా జరిగింది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వినిపించారు. చివరగా మరి మీ అందరికీ కూడా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరపు ఈ భద్రేశ్వర స్వామి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్కు మాజీ క్రికెటర్ హజరుద్దీన్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఆయన అభిమానులు బంజారాహిల్స్ లో నిరసన వ్యక్తం చేశారు. భారతదేశ క్రికెటర్కు సుమారు 20 ఏళ్ల పాటు సేవలందించిన క్రికెటర్ పేరును స్టాండ్ నుంచి తొలగించడాన్ని తాము అవమానంగా భావిస్తున్నామని, కొంతమంది కుట్రలు చేయడం వల్లే ఇదంతా జరుగుతుందని, ఇది ఇలాగే కొనసాగితే తాము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముందు ధర్నా చేస్తామంటూ వాళ్ళు అన్నారు. आज जो HCA के बारे में जो अजहरुद्दीन साहब के बारे में चल रहा, पहली बात आप लोगों को मालूम, अजहरुद्दीन साहब हिंदुस्तान में जो माइनॉरिटी की तरफ से 3 बार इंडियन कैप्टन रहे हुए, जो बेहतरीन से बेहतरीन इंडियन में मैच जो जिताए हुए हैं, आज मुसलमान के चेहरे से अजहरुद्दीन साहब जो हैदराबाद से HCA से जो HCA का मतलब जिससे पहले जो HCA में जो तेलंगाना गवर्नमेंट में उनके ऊपर एक कॉन्स्पिरेसी चाल चल के जब इलेक्शन के मोमेंट में उनको टिकट के लिए HCA काम करके जो BRS में मिले हुए ऑफिसर उसमें रह के उनके ऊपर बदनामी की तोहमत लगाए, आज जो नाम निकालना चाह रहे उसमें अंदर भी कॉन्स्पिरेसी उनके ऊपर चल रहे। हम ये बात को इतनी నా పేరు మనోజ్ యాదవ్, నేను మొహమ్మద్ అజరుద్దీన్ గారికి పెద్ద ఫ్యాన్ అండి. ఈరోజు మన స్టేడియంలో నార్త్ స్టాండ్ దగ్గర అజరుద్దీన్ గారి పేరును చెడిపేయడం జరిగింది. దీని వెనకాల కుట్ర HCA వాళ్ళు చేస్తున్నారు. ఈ HCA వాళ్ళు పిటిషన్ వేసి ఆయన వెనకాల ఎన్నో కుట్రలు చేశారు. ఇంతకుముందు కూడా ఎన్నో కేసులు ఆయన మీద వేయడం జరిగింది. ఈ కేసులు ఎన్ని కేసులు వేసినా కూడా సుప్రీంకోర్టు అవి అన్ని ఫ్రాడ్గా వేసిరు అనేసి అన్ని కొట్టివేయడం జరిగింది. అయినా కూడా ఈ HCA వాళ్ళు మారుతలేరు. HCA వాళ్ళు అజరుద్దీన్ గారిది పేరు నార్త్ స్టాండ్ మీద ఉన్నది కాబట్టి దానికి కూడా ఓడ్చుకోలేక వాళ్ళు ఈరోజు ఇలాంటి కుట్రలన్నీ చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ HCA అంటేనే HCAకి హైదరాబాద్ క్రికెట్ అకాడమీ, దీనికి HCA అంటే హైదరాబాద్ కి ఐకాన్ ఎవరు? మొహమ్మద్ అజరుద్దీన్. విజయవాడ 4వ డివిజన్ శ్రీనివాస్ నగర్ బ్యాంకు కాలనీ భారతీ నగర్ లో పలు సిసి రోడ్ల పనులకు ఎంపీ కేసినేని శివనాథ్, చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సోమవారం ఉదయం శంకుస్థాపన చేశారు. శ్రీనివాసన్ నగర్ బ్యాంకు కాలనీలో రోడ్ నెంబర్ 5, భారతీ నగర్ రోడ్ నెంబర్ 12, 14, 15 రోడ్లకు సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన జరిగింది. ఎంపీ మాట్లాడుతూ 2 కోట్ల రూపాయల నిధులతో ఈ సిసి రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిలో భాగమైన విజయవాడ ప్రాంతం రూపురేఖలు మారిపోతున్నాయి. విజయవాడ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బండా ఉమామహేశ్వరరావు, సుజనా చౌదరిలతో కలిసి
విజయవాడ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. మంత్రి నారాయణ సిఆర్డీఏ అధికారులతో ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో డ్రైనేజీ, ఎస్టీపీ సమస్యలపై చర్చించడం జరిగిందని అన్నారు. విజయవాడ నోవెటల్ దగ్గర ఉన్న 2 ఫ్లైఓవర్స్ మధ్య నీళ్లు నిలిచిపోయే సమస్య, ఇక ఫ్లైఓవర్ పైనుంచి నీళ్లు రోడ్ల మీద పడే సమస్య నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చిలకలూరుపేట పట్టణంలోని సుభాన్ నగర్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లో ప్రమాదం జరిగింది. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల వస్తువుల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. షాప్ నుంచి మంటలు భారీ ఎత్తున బయటకు వ్యాపించాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా సంఘటన స్థలానికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సంఘటన స్థలంలో తహసీల్దార్ హుస్సేన్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు దగ్గరుండి పర్యవేక్షించారు. కాకినాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఎన్నికల్లో 1160 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుల బరిలో ఏలూరు సుబ్రహ్మణ్యం, ప్రసన్న కుమార్ల మధ్య పోటీ నెలకొంది. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారి విశ్వేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల వివరాలను మీడియాకు వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. నేను కాకినాడ బార్ అసోసియేషన్ ప్రస్తుత ప్రెసిడెంట్. అదేవిధంగా 2025-26 బార్ అసోసియేషన్ ఎలక్షన్కి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నాను. మా కాకినాడ బార్ అసోసియేషన్లో 1160 ఓట్లు ఉన్నాయండి. ఈ ఓటింగ్ ప్రక్రియ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా కౌంటింగ్ ప్రారంభించబడుతుంది. మాకు ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ, లైబ్రరీ సెక్రటరీ, ట్రెజరర్, సూపర్ సీనియర్ మెంబర్ అండ్ జూనియర్ కమిటీ మెంబర్స్, లేడీ రిప్రజెంటేటివ్, మొత్తం 10 పోస్టులకి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉంది. 2 పోస్టులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అంచేత ఈ రోజున 10 పోస్టులకి కూడా ఓటింగ్ జరుగుతూ ఉన్నది. ఈ ఓటింగ్ ప్రక్రియ కూడా ఉదయం 9 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. తదుపరి వెంటనే కౌంటింగ్ మొదలవుతుంది. ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా చాలా ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలో జరుగుతాయి. ఈ అభ్యర్థుల్ని, వారి మద్దతుదారుల్ని కూడా ఎలక్షన్లన్నీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిపించవలసిందిగా. మంత్రి నారాయణ గుజరాత్లో 2వ రోజు కొనసాగింది. ఉదయం గ్యాస్పూర్లో జిందల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ సందర్శించారు. ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ పేపర్ బ్లాక్స్ తయారు చేసే విధానాన్ని మంత్రి అధికారులు పరిశీలించారు. ప్రతిరోజు పెద్ద ఎత్తున వస్తున్న ఘన వ్యర్థాలను డీకంపోజ్ చేసే విధానాన్ని అధికారులు వివరించారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంను పరిశీలించారు. మంత్రి నారాయణ కేవలం 9 నెలల్లోనే స్టేడియంను నిర్మించిన విధానాన్ని గుజరాత్ క్రీడల శాఖ అధికారులు వివరించారు. అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. అహ్మదాబాద్ పర్యటన తర్వాత మంత్రి నారాయణ అధికారులు తిరిగి విజయవాడకు బయలుదేరారు.
quality of material you are getting? This is a raw CNT, sir. From the house, from various construction activity which are continuing in the city, we are collecting and transferring to them. These are the facts. తిరుమల శ్రీవారిని సినీ సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు గోపీచంద్, మలినేని, నటుడు అశ్విన్ బాబు దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో వారు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భారతీయ వంటకాల రుచులు అందించేందుకు మరో కొత్త ఫైన్ డైన్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో నూతనంగా ఏర్పాటు చేసిన లాజిస్ అఫేర్ రెస్టారెంట్ ను సంస్థ ప్రతినిధులు లాంచ్ చేశారు. నార్త్ ఇండియన్ మొగులై ఫుడ్ ను అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. వెల్కమ్ డ్రింక్స్ తో పాటు స్టార్టర్స్, మెయిన్ కోర్సు, డెజర్ట్లు అందిస్తున్నామని చెఫ్ తెలిపారు. భోజన ప్రియుల కోసం వెజ్, నాన్ వెజ్ వంటకాల రుచులు అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. Hi, my name is Yash Trivedi. And this is Kush Trivedi. Yeah, we are bringing Laziz Affair, which is a 26-year-old brand from Delhi, in Hyderabad, the first one in South India. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఉదయం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. గతంలో ఐఎస్ఐ తీవ్రవాదుల బెదిరింపుపై ఆయన కేసు పెట్టారు. ఫిర్యాదుదారునిగా నాంపల్లి కోర్టుకు కిషన్ రెడ్డి హాజరయ్యారు. 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆగంతకులు తనకు ఫోన్ కాల్ చేసి బెదిరించారు. ఆ సమయంలో తాను సైబర్ క్రైమ్ పోలీసులకు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారని ఆయన అన్నారు. ఆ కేసుకు సంబంధించి ఈ రోజు నాంపల్లి కోర్టులో విట్నెస్ నిమిత్తం కోసం హాజరయ్యారు. 2019లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో నాకు అన్నోన్ వ్యక్తులు ఫోన్ చేసి థ్రెటన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా నేను సైబర్ క్రైమ్కు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పిఎస్కు, పోలీస్ కమిషనర్కు కంప్లైంట్ చేశాను. అప్పుడు రిజిస్ట్రేషన్ అయినటువంటి కేసు మరి దర్యాప్తు జరుగుతూ ఈరోజు నన్ను విట్నెస్గా కోర్టు రావాలని ఆదేశించింది. కాబట్టి నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా బాధ్యత గల పౌరుడిగా నేను న్యాయస్థానానికి వచ్చి నా యొక్క విట్నెస్ను, ఆ రోజు జరిగినటువంటి సంఘటన వివరాలను కూడా న్యాయస్థానం ముందు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలు తీరుపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలోని మండల కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు, మంత్రుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది. తాజాగా నల్లగొండ జిల్లా పరిధిలోని చందంపేట మండల కేంద్రంలో భూభారతి చట్టం ఆవశ్యకత అవగాహన ఏర్పాటు చేశారు. రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి సహా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. శాసన మండలికి ఎన్నుకోబడ్డారు శంకర్ నాయక్ అన్న గారు. ఇంకొకరు మన మిత్రపక్షం సత్యన్న వారున్నారు. వారిద్దరికి, గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి, రెవెన్యూ శాఖ అధికారులకి, అడిషనల్ ఎస్పీ గారికి, ఇంకా వేదిక మీద స్థానిక నాయకులు జమునా మాధవరెడ్డి చెల్లెమ్మన్నారు. అదే రకంగా మన మార్కెట్ కమిటీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉండే నాయకులు, వేదిక రామ్ చాలా సంతోషం. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ఒక పక్క వడగాలి విపరీతంగా ఇస్తుంది. అయినా నేను ఇక్కడ కూర్చొని వేదిక మీద నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఇంత ఎండలో కూడా రైతన్నలు వాళ్ళ చేతిలో ఒక పుస్తకాలు పట్టుకొని, ఒక ప్లాస్టిక్ బ్యాగులు పట్టుకొని, తప్పకుండా ఈ భూభారతిలో మాకు న్యాయం జరుగుతుందనే పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో రావడాన్ని చూస్తుంటే నిజంగా కలెక్టర్ గారికి కానీ, నాకు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, మిగతా ఎమ్మెల్సీ గారికి కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 27న వరంగల్ జిల్లాలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై ముఖ్య నేతలతో వెస్ట్ మారేడుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశంకు హాజరయ్యారు.
సభ సక్సెస్ కు నాయకులకు వివిధ బాధ్యతలను అప్పచెప్పి దిశ నిర్దేశం చేశారు. ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, నీళ్లు లేక, నిధులు లేక, కరెంటు లేక రైతాంగం అంతా బాధపడుతున్నటువంటి సందర్భంలో స్వరాష్ట్రం రావాలి, స్వయం పాలన జరగాలనేటువంటి ఏకైక నినాదంతో 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది, మనందరికీ తెలిసింది. ఆ ఉద్యమం కూడా భారీ ఎత్తున అంటే సంబంధ వర్గాల సహకారం, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అంటే తెలంగాణ సమాజం అంతా మా రాష్ట్రం మాకు కావాలి, ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మా రాష్ట్రం మాకు కావాలనేటువంటి నినాదం మీకు అందరూ తెలుసు 1969లోనే ప్రారంభమైంది. తిరుపతి స్థానిక ఎంజీఎం పాఠశాల బైరాగిపేటలో విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ చేపట్టారు. జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఈ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 18 సంవత్సరాల లోపల ఉన్న విద్యార్థులకు ఆల్ మైకా మ్యానుఫ్యాక్చరర్స్ కార్పొరేషన్ వారి ద్వారా ఎస్ఎస్ఆర్, సిఎస్ఆర్ ప్లస్ ఎస్ఎస్ఏ భాగస్వామితో దాదాపు 421 మందికి వాళ్ళ అవసరాలకు తగినట్లుగా ట్రై సైకిల్స్ కానీ, మోటార్ సైకిల్స్ కానీ, మిగతా పరికరాలు కూడా ఇవ్వడం మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఎన్డీఏ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వీటిపైన రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకురావడానికి ఇద్దరు కూడా చాలా ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విద్యాశాఖ దీనిపైన యువ నాయకులు మన లోకేష్ గారు పెను మార్పులు తీసుకొస్తున్నారు. విద్యాశాఖలో పిల్లలకు, వికలాంగులకు ఇటువంటి అవసరాలకు అన్నింటికి కూడా చాలా ముందు చూపుతో ఆలోచించి మన లోకేష్ గారు కూడా మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మన ప్రభుత్వం ఇచ్చిన ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.